ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో 210 పరుగుల చేజ్ నియర్లీ కంప్లీట్ చేసిన డీసీ, కానీ చివరి బంతిలో జరిగిన డ్రామాతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. రషీద్ స్పెల్, రాహుల్ 92, మిలా ఫైట్ కలిసి ఈ మ్యాచ్ను ఐపీఎల్ 2026లో బెస్ట్ థ్రిల్లర్గా మార్చాయి. ఈ మ్యాచ్ నిజంగా ఐపీఎల్ 2026లో అత్యంత థ్రిల్లింగ్ మ్యాచ్లలో ఒకటిగా నిలిచింది. చివరి బంతి వరకు గెలుపు ఎవరిదో చెప్పలేని పరిస్థితి. చివరికి గుజరాత్ టైటన్స్ కేవలం ఒక్క పరుగుతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జీటీ 210/4 భారీ స్కోర్ నమోదు చేసింది. ఇందులో కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతంగా 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 70 పరుగులు చేసి ఇన్నింగ్స్కు బలం ఇచ్చాడు. జాస్ బట్లర్ వేగంగా 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 52 పరుగులు చేసి పవర్ ప్లేలో మ్యాచ్ టోన్ మార్చాడు. కానీ అసలు గేమ్ చేంజర్ వాషింగ్టన్ సుందర్. అతను 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 55 పరుగులు చేసి మిడిల్ ఓవర్స్లో దుమ్మురేపాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ 14 మరియు రాహుల్ టెవెటియా ఒక్క పరుగుతో జీటీ స్కోరు 210కి చేరింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. లుంగీ నెగిడి ఒక్క వికెట్, కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు. చేసింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు దాదాపు చేతిలో పెట్టుకున్నట్టే అనిపించింది. కేఎల్ రాహుల్ అద్భుతంగా 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 92 పరుగులు చేసి మ్యాచ్ను ఒంటరిగా లాగాడు. పాథమ్ నిషన్కా 24 బంతుల్లో 41 పరుగుతో మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ కీలక సమయంలో రషీద్ ఖాన్ మాయ చేశాడు. అతను 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. డేవిడ్ మిలా చివర్లో 20 బంతుల్లో 41 పరుగులు చేసి ప్రయత్నించినా చివరి బంతిలో డ్రామా జరిగింది. చివరి ఓవర్ స్టేడియం మొత్తం టెన్షన్తో నిండిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 6 బంతుల్లో 10 పరుగులు కావాలి. స్ట్రైక్లో ఉన్న డేవిడ్ మిలా ఇప్పటికే 41 పరుగులతో ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బౌలింగ్కు వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ మొదటి బంతినే డాట్గా వేసి ప్రెజర్ పెంచాడు. తర్వాతి బంతుల్లో మిల్లర్ బౌండరీ కొట్టి మ్యాచ్ను మళ్లీ ఢిల్లీ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ ప్రతి బంతికి మ్యాచ్ దిశ మారుతూ వచ్చింది. చివరి బంతికి 2 పరుగులు వాల్సిన పరిస్థితి. స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం. ప్రసిద్ధ్ వేసిన స్లో బంతిని మిల్లర్ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. ఒకే ఒక పరుగు కోసం ప్రయత్నం. కానీ అక్కడే డ్రామా జరిగింది. కుల్దీప్ యాదవ్ రన్ అవుట్. ఢిల్లీ 209/8 వద్ద ఆగిపోయింది. గుజరాత్ టైటన్స్ కేవలం 1 పరుగుతో గెలిచింది. ఆ ఒక్క బంతి, ఆ ఒక్క నిర్ణయం మ్యాచ్ మొత్తం గుండెల్లో గుద్దినట్టుగా మిగిలిపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన స్లో బంతిపై మిల్లర్ మిస్ అయ్యాడు. రన్ అవుట్ ప్రయత్నంలో కుల్దీప్ యాదవ్ అవుట్ అయ్యాడు. ఢిల్లీ 209/8 వద్ద ఆగిపోయింది. జీటీ బౌలింగ్లో సిరాజ్ 52 పరుగులు ఇచ్చి 1 వికెట్, ప్రసిద్ధ్ కృష్ణ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, రషీద్ ఖాన్ 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా తిప్పేశారు. చివరికి 1 పరుగు తేడాతో జీటీ విజయం. ఇదే ఈ మ్యాచ్ అసలు థ్రిల్. ఈ మ్యాచ్లో అసలు గేమ్ మారిన మొదటి క్షణం గుజరాత్ టైటన్స్ ఇన్నింగ్స్ మధ్యలో వచ్చింది. ఒక దశలో ఢిల్లీ బౌలర్లు మ్యాచ్ను కంట్రోల్లోకి తీసుకువస్తున్నట్టు కనిపించినా అక్కడే వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా గేర్ మార్చాడు. అతను కేవలం 32 బంతుల్లో 55 పరుగులు చేసి మిడిల్ ఓవర్లలో రనరేట్ను పెంచేశాడు. అదే సమయంలో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను స్థిరంగా నడిపించాడు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ వల్లే జీటీ స్కోర్ 200 దాటింది. లేకపోతే మ్యాచ్ ఢిల్లీ వైపు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా కనిపించింది. చేజింగ్లో అసలు గేమ్ చేంజ్ అయితే రషీద్ ఖాన్ స్పెల్తో జరిగింది. కేఎల్ రాహుల్ 92తో మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పుతున్న సమయంలో రషీద్ ఒక్కసారిగా మిడిల్ ఆర్డర్ను కూలగొట్టాడు. అతను సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, అక్షర్ పటేల్లను అవుట్ చేసి మ్యాచ్ను పూర్తిగా జీటీ చేతుల్లోకి తీసుకువచ్చాడు. చివర్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్ కూడా కీలకం. 6 బంతుల్లో 10 పరుగులు డిఫెండ్ చేస్తూ చివరి బంతికి రన్ అవుట్ ద్వారా మ్యాచ్ను ముగించాడు. ఈ 2 కీలక మూమెంట్స్ సుందర్ యాక్సలరేషన్ మరియు రషీద్ స్పెల్ మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ మ్యాచ్లో అసలు గేమ్ చేంజర్గా నిలిచింది రషీద్ ఖాన్ ప్రదర్శన. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందించారు. 210 పరుగుల భారీ టార్గెట్ను డిఫెండ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ రషీద్ ఖాన్ తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ముఖ్యంగా సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, అక్షర్ పటేల్ లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ను అవుట్ చేసి మ్యాచ్ను పూర్తిగా గుజరాత్ టైటన్స్ వైపు తిప్పాడు. అతని బౌలింగ్లో వచ్చిన కంట్రోల్, వేరియేషన్లు, ప్రెజర్ హ్యాండ్లింగ్ ఇవే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాయి. ఇంకా ఈ మ్యాచ్లో గుర్తుంచుకోవాల్సిన ప్రదర్శనలు చాలా ఉన్నాయి. కేఎల్ రాహుల్ 92 పరుగులతో అద్భుతంగా పోరాడిన జట్టు గెలవలేకపోయింది. అలాగే శుభ్మన్ గిల్ 70 పరుగులతో జీటీకి బలమైన ఫౌండేషన్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ 55 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి స్కోర్ను 200 దాటించాడు.
కానీ చివరికి అవార్డు మాత్రం మ్యాచ్ మలుపు తిప్పిన రషీద్ ఖాన్కే వెళ్ళింది. ఎందుకంటే అతను ఒక్క స్పెలతోనే మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విజయం గురించి ఎంతో గర్వంగా చెప్పారు. 210 స్కోర్ పెట్టినా కూడా ఈ వికెట్పై అది సేఫ్ అనిపించలేదు. ఢిల్లీ చాలా బాగా చేసింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ అద్భుతం. కానీ మా బౌలర్లు ప్రెజర్ హ్యాండిల్ చేసిన విధానం గొప్పది. చివరి ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ చూపిన ధైర్యం మ్యాచ్ను గెలిపించింది అని గిల్ పేర్కొన్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ మిడిల్ ఓవర్లలో అతని 55 పరుగులే మాకు పెద్ద తేడా తీసుకొచ్చాయి అన్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయిన రషీద్ ఖాన్ తన బౌలింగ్పై మాట్లాడుతూనే టీం ఎఫర్ట్ను హైలైట్ చేశాడు. ఈ మ్యాచ్ పూర్తిగా టీం గెలుపు. 210 స్కోర్ ఉన్నా కూడా ఢిల్లీ బ్యాట్స్మెన్ బాగా ఆడారు. నేను కేవలం నా ప్లాన్ను ఫాలో అయ్యాను. స్టంప్స్ను టార్గెట్ చేయడం, వేరియేషన్లు వాడటం, కీలక సమయంలో వికెట్లు రావడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కేఎల్ రాహుల్ సెట్ అయినప్పుడు అతన్ని ఆపడం చాలా కష్టం అని రషీద్ చెప్పారు. తన స్పెల్ మ్యాచ్ను మలుపు తిప్పిందని అందరూ చెప్పినా అతను మాత్రం టీంకు క్రెడిట్ ఇచ్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఈ ఓటమి గురించి బాధను వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ మాకు గెలవాల్సిన మ్యాచ్. నేను చివరి వరకు ది మ్యాచ్ ముగించాల్సింది. 92 వరకు వచ్చి మ్యాచ్ ఫినిష్ చేయలేకపోవడం బాధగా ఉంది. చివరి ఓవర్లో కూడా మా దగ్గర ఛాన్స్ ఉంది. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ మ్యాచ్ను మాకు దూరం చేశాయి అని రాహుల్ అన్నారు. అలాగే రషీద్ ఖాన్ బౌలింగ్ను ప్రశంసిస్తూ అతను మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు అని అంగీకరించాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడిన 92 పరుగుల ఇన్నింగ్స్ ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా నిలిచింది. చేజ్లో ఇంత ప్రెజర్లో ఈ స్థాయి ఇన్నింగ్స్ ఆడటం నిజంగా ప్రత్యేకం. అలాగే పవర్ ప్లే తర్వాత కూడా అతను స్ట్రైక్ రేట్ను 170కి పైగా ఉంచడం మరో ముఖ్యమైన రికార్డ్ మూమెంట్గా చెప్పాలి. ఈ ఇన్నింగ్స్తో రాహుల్ ఐపీఎల్లో తన స్థిరత్వాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక గుజరాత్ టైటన్స్ తరఫున శుభ్మన్ గిల్ మరియు వాషింగ్టన్ సుందర్ కలిసి కీలక పార్ట్నర్షిప్ నిర్మించారు. ఈ ఇద్దరి మధ్య వచ్చిన వేగవంతమైన భాగస్వామ్యం జీటీ ఈ సీజన్లో అత్యుత్తమ మిడిల్ ఓవర్ పార్ట్నర్షిప్లలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా సుందర్ తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ స్కోర్ను నమోదు చేయడం కూడా ఒక ప్రత్యేక రికార్డ్గా చెప్పుకోవాలి. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీయడం ఈ సీజన్లో అత్యుత్తమ ఎకానమీ స్పెల్స్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా 200+ చేజ్లో ఇలాంటి కంట్రోల్ చూపించడం చాలా అరుదు. అలాగే చివరి ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ 10 పరుగులు డిఫెండ్ చేసి మ్యాచ్ను గెలిపించడం ఐపీఎల్ 2026లో అత్యంత టెన్షన్ ఫినిష్లలో ఒకటిగా రికార్డ్ అయింది. ఈ మ్యాచ్ మొత్తం చూస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫినిషింగ్ ప్రతి విభాగంలోనూ కొత్త రికార్డులు, గుర్తుండిపోయే మూమెంట్స్ సృష్టించబడ్డాయి. లెర్నింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. టీ20లో చిన్న చిన్న మిస్టేక్స్ ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో. కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్మన్ చివరి వరకు ఉండకపోవడం, అలాగే మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం ఢిల్లీకి పెద్ద నష్టంగా మారింది. మరోవైపు గుజరాత్ టైటన్స్ మాత్రం కీలక సమయంలో వికెట్లు తీసుకోవడం ఎజర్లో కామ్గా ఉండటం వల్ల మ్యాచ్ను గెలుచుకుంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ స్పెల్ ఇది గేమ్ అవేర్నెస్కి బెస్ట్ ఉదాహరణ. ఈ మ్యాచ్ అంతా టెన్షన్తో నిండిపోయినా మధ్య మధ్యలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఫ్యాన్స్ ని నవ్వించాయి. గుజరాత్ టైటన్స్ ఇన్నింగ్స్ సమయంలో జాస్ బట్లర్ ఒకసారి భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించి టైమింగ్ మిస్ అయ్యాడు. బంతిగాల్లోకి ఎగిరిపోయి ఫీల్డర్ దగ్గర పడాల్సింది. కానీ ఇద్దరు ఫీల్డర్లు ఒకరినొకరు చూసుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యి ఆల్మోస్ట్ క్యాచ్ మిస్ చేసుకున్నారు. ఆ సమయంలో బట్లర్ మాత్రం మధ్యలో నిలబడి ఏం జరుగుతోంది అన్నట్టుగా చూసిన రియాక్షన్ స్టేడియంలో నవ్వులు పూయించింది. అదృష్టవశాత్తు అతను బతికి బయటపడి తర్వాత 6 కొట్టి తన స్టైల్ చూపించాడు. ఈ మ్యాచ్ నుంచి మరో పెద్ద పాఠం, చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఫినిష్ కాలేదు అంటే ఏదైనా జరగొచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 10 పరుగులు డిఫెండ్ చేయడం సింపుల్ అనిపించినా ఆ ప్రెషర్లో ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేయడం చాలా కష్టం. అలాగే ఢిల్లీ బ్యాట్స్మెన్ చివరి బంతిలో తీసుకున్న రిస్క్ రన్ అవుట్గా మారింది. ఇది కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో చెప్పే సిచ్యుయేషన్. మొత్తంగా ఈ మ్యాచ్ నవ్వులు, టెన్షన్, లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో అత్యంత భావోద్వేగమైన క్షణం కేఎల్ రాహుల్ అవుట్ అయిన సమయం. 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ ఢిల్లీని గెలుపు దిశగా తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. అతను అవుట్ అయిన వెంటనే స్టేడియంలో నిశ్శబ్దం ఏర్పడింది. డగౌట్లో ఉన్న ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు. రాహుల్ మాత్రం బయటికి వెళ్లేటప్పుడు తలదించుకుని వెళ్లడం, ఈ మ్యాచ్ నేను ముగించాల్సింది అన్న భావన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ ఒక్క వికెట్ ఢిల్లీ ఆశలను బలంగా దెబ్బతీసింది. చివరి బంతి తరువాత జరిగిన సీన్ అయితే ఇంకా ఎమోషనల్గా మిగిలిపోయింది. డేవిడ్ మిలా 41 పరుగులతో చివరి వరకు పోరాడిన మ్యాచ్ ముగిసిన వెంటనే క్రీజ్లోనే నిలబడి నిరాశగా చూసిన దృశ్యం చాలా హార్ట్ టచింగ్.
మరోవైపు గుజరాత్ టైటన్స్ ప్లేయర్లు ఆనందంతో పరుగులు తీస్తూ సెలబ్రేట్ చేయడం, అదే సమయంలో కుల్దీప్ యాదవ్ రన్అవుట్ అయిన తర్వాత బాధతో నిలబడిపోవడం, ఈ రెండు విభిన్న భావోద్వేగాలు ఒకేసారి కనిపించాయి. క్రికెట్ అంటే ఇదే, ఒక టీంకు అపార ఆనందం, మరో టీంకు గుండెల్లో మిగిలే బాధ. ఈ మ్యాచ్కు స్టేడియంలో ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరై మ్యాచ్కు మరింత హైప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ స్టాండ్స్లో కనిపిస్తూ తన ఎనర్జెటిక్ రియాక్షన్స్తో ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేశాడు. అలాగే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా మ్యాచ్ను వీక్షిస్తూ కీలక మూమెంట్స్లో గమనించి చప్పట్లు కొట్టడం కెమెరాలో కనిపించింది. మ్యాచ్ చివరి ఓవర్లలో టెన్షన్ పెరిగే సమయంలో ఈ సెలబ్రిటీలు కూడా సాధారణ ఫ్యాన్స్లా ఆతృతగా రియాక్ట్ అవ్వడం స్టేడియం అట్మాస్ఫియర్ను మరింత స్పెషల్గా మార్చింది. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ IPL 2026లో అత్యంత థ్రిల్లింగ్, ఎమోషనల్ గేమ్గా గుర్తుండిపోతుంది. చివరి బంతి వరకు ఉత్కంఠ, స్టార్ ప్లేయర్ల అద్భుత ప్రదర్శనలు, చిన్న తప్పిదాల వల్ల వచ్చిన భారీ ఫలితం కలిపి ఈ మ్యాచ్ను ప్రత్యేకంగా మార్చాయి. ఒక పరుగు తేడాతో గెలుపు, ఓటమి మధ్య ఎంత తేడా ఉంటుందో ఈ మ్యాచ్ మళ్లీ గుర్తు చేసింది. గుజరాత్ టైటన్స్ ధైర్యం, ప్లానింగ్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ పోరాటం గుండెల్లో మిగిలిపోయింది. ఇదే IPL మ్యాజిక్, చివరి క్షణం వరకు కథ మారుతూనే ఉంటుంది. అవును కదా, ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటి? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి అనేక క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.